యిర్మీయా గ్రంథంలో అనేకమైన దేవుని మాటలు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. ఆ మాటల్లో ఆయా సందర్భాల్లో వాగ్దానాలు కూడా మనం చూస్తున్నాం. యిర్మీయా గ్రంథంలో కేవలం హెచ్చరికలు మాత్రమే కాదు, ప్రజల్ని తన వైపు తిరగమని దేవుడిస్తున్న ఆజ్ఞ మాత్రమే కాకుండా, ఆయన వైపు మనం తిరిగినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మదగిన దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మన జీవితాల్లో ఎలాంటి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయో, ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి కూడా స్పష్టంగా యిర్మీయా గ్రంథంలో మనం చూస్తున్నాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, అలా నమ్ముకున్నప్పుడు దేవుడు వానికి ఆశ్రయంగా ఉంటాడు అని ఆ పై వచనంలో మనం చూస్తాం. ప్రపంచంలో చాలామంది చాలా వాటిని నమ్ముతున్నారు, కానీ అదేంటో దేవుణ్ణి నమ్మడం అంటే చాలా కష్టమైపోతుంది. ఎన్నో విషయాలు నమ్మే నిర్ణయాలు తీసుకుంటాం, చాలా విషయాలు నమ్మి మన జీవనయాత్రలో ముందు కొనసాగుతుంటాం. కానీ సజీవుడైన దేవుణ్ణి, ఉన్నవాడు అనువాడైన ప్రభువుని నమ్మాలి అంటే కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడిపోతుంటారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుణ్ణి నమ్మడం ఒక ఆశీర్వాదం, అదొక ధన్యత. నమ్మేవాడు దేవుని మహిమను చూస్తాడని, నమ్మితే సమస్తము సాధ్యమనే వచనాలు చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం.